నీట్ రీ ఎగ్జామ్ కాసేపట్లో జరగనుంది. అభ్యర్థులను 1:30 వరకు సెంటర్లలోకి అనుమతిస్తారు. అనంతరం అనుమతి ఉండదు. నీట్ ప్రవేశ పరీక్ష కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ హైదరాబాద్ నిజాం కాలేజీ వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ ఉమా, ప్రస్తుతం మనం బషీర్బాగ్ వద్ద ఉన్నాము. బషీర్బాగ్ వద్ద ఉన్నటువంటి నిజాం కాలేజ్ వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఎగ్జామ్ సాయంత్రం 5:15 వరకు, అంటే మొత్తం 3 గంటల 15 నిమిషాల పాటు ఈ ఎగ్జామ్ కొనసాగనుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 సిటీస్లో 208 సెంటర్లో దాదాపుగా 73,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. అయితే మే 3న జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా దుమారం రేగిన తర్వాత మళ్ళీ ఈరోజు జూన్ 21వ తేదీన నీట్ యూజీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రీటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికీ పూర్తయ్యాయి. 1 గంటలకి, అంటే ఉదయం 11 గంటలకి లోనికి పంపడం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా లోనికి పంపిస్తున్నారు. 1:30 దాటిన తర్వాత 1 నిమిషం లేట్ అయినప్పటికీ కూడా లోనికి అనుమతించమని చెప్పి ఇప్పటికీ అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం విద్యార్థులు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. వాళ్ళకి సంబంధించి వేటిని కూడా అలౌ చేయట్లేదు. ఈసారి ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ అంటే పెన్ పేపర్ విధానంలోనే ఉంది. దీనికి సంబంధించి పెన్నును కూడా లోనికి అనుమతించలేదు. లోనికి వెళ్ళిన తర్వాతనే విద్యార్థులకు పెన్నులు అందిస్తున్నారు. అట్లాగే మహిళా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉండేటువంటి ఇయర్ రింగ్స్ కానీ, నోస్ పిన్స్ కానీ వేటిని కూడా లోనికి అనుమతించడం లేదు. మొత్తంగా ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా, అట్లాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి ఉన్నా కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించట్లేదు. ఇక్కడికి వచ్చేటువంటి పేరెంట్స్కి కూడా దాదాపుగా ఒక 100 మీటర్ల దూరంలోనే బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వారిని అవతలనే ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్లలో కూడా దాదాపుగా ఈ 208 సెంటర్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే ఉంది. దాదాపు అంటే పేరెంట్స్కి సంబంధించి కానీ, ఇటు విద్యార్థులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 22,75,000 మంది ఈ నీట్ యూజీ పరీక్షను రాస్తున్నారు. ఇందుకు సంబంధించి 540 సిటీస్లో 5,440 సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అయితే వీటన్నిటికి సంబంధించి 98,000 పరీక్ష గదులు ఉన్న సమయంలో దాదాపు 1,38,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటన్నిటి సర్వేలెన్స్ కూడా ఢిల్లీ సెంటర్లో నుంచి చూస్తున్నట్టు, అట్లాగే ఈ క్రమంలోనే ఏదైతే ఉందో ఏఐ ఆధారంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా వెంటనే అక్కడ ఉండేటువంటి స్థానిక భద్రతా సిబ్బందికి కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యార్థుల్ని లోనికి పంపించే టైంలో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆధార్ కానీ, లేదంటే ఏదైనా అడ్మిట్ కార్డు ఒకటి, అంటే ఫోటో అడ్మిట్ కార్డు ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఆధార్ లాంటి ఏదైనా గుర్తింపు కార్డు, దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోల్ని మాత్రమే లోనికి పంపిస్తున్నారు. మిగతా వేటిని కూడా లోనికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో, అంటే 1:30 తర్వాత లోనికి పంపించే పరిస్థితి లేదు. 2 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఎగ్జామ్ 5:15 వరకు కొనసాగనుంది. అయితే దీంట్లో గతంలో 3 గంటల పాటు ఉండేటువంటి పరీక్ష ఈసారి 3:15 పాటు కొనసాగనుంది. మరి కాసేపట్లో ఈ ఎగ్జామ్ అయితే ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో శివరామకృష్ణ ప్రసాద్, O2 స్టూడియో. రైట్, ధన్యవాదాలు శివరామకృష్ణ. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి 73,050 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షలు రాస్తున్నారు. 24 జిల్లాల్లో 208 సెంటర్స్, 2 గంటల నుంచి 5:15 వరకు పరీక్షలు. అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కేంద్రము, రాష్ట్రము అన్ని జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులు అంటే ఒక ½ అన్ అవర్ బిఫోరే ఎగ్జామినేషన్ హాల్లోకి రావాలి అని ఆ రకంగా అంతా ఇది CCTV మానిటరింగ్ అనేది పర్సనల్గా ప్రతి హాలు, ఎంట్రన్సు, స్క్రీనింగు, ఫ్రిస్కింగు, అదర్ అథెంటికేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది అంటే చాలా చక్కగా సెక్యూరిటీ అరేంజ్మెంట్ జరిగింది. థ్యాంక్ యూ.